ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి నామంలో అనుదిన వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న సహోదరులందరికీ వందనాలు మరియు ఉదయకాలపు శుభాలు. ప్రతిరోజు కొద్ది మాటలు బైబిల్ గ్రంథం నుండి ధ్యానించే అవకాశాలను మనకు దేవుడు దయచేసి ఉన్నాడు. మీ ఏకీభావాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రతిరోజు ఒక నూతనమైన మాట ద్వారా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు, నడిపిస్తున్నాడు. నేటి వాగ్దానం యెషయా గ్రంథం 42వ అధ్యాయం 16వ వచనం. వారెరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకుని వచ్చెదను, వారెరుగని త్రోవలలో వారిని నడిపింతును. వారి ఎదుట చీకటిని వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయుదును. నేను వారిని విడువక ఈ కార్యములు చేయుదును. చాలా మంచి మాటలు మనం చదివి ఉన్నాం కదా. నేను వారిని విడిచిపెట్టక ఈ కార్యాలు చేస్తాను అని దేవుడు అంటున్నాడు. మనం అనుకుంటాం మన జీవితాల్లో ఎదురయ్యే సమస్యలను బట్టి దేవుడు నన్ను వదిలేశాడని, విడిచిపెట్టేశాడని, దేవుడు ఇక లేడు అనే ఆలోచన కూడా అపవాది మనలో కొన్ని సందర్భాల్లో కలిగిస్తుంటాడు. అయితే బైబిల్ సెలవిస్తూ ఉంది, నిన్ను పట్టుకొని దేవుడు కొన్ని కార్యాలు నీ జీవితంలో జరిగిస్తున్నాడని. ఏమిటి అవి ఆలోచన చేస్తే ఆ వచనంలో అంటున్నాడు, వారు ఎరుగని త్రోవలో వారిని నడిపిస్తాను అని. ఒకవేళ మీ జీవితాల్లో ఎలాంటి సవాళ్ళు ఉన్నప్పటికీ ప్రభు మీద ఆధారపడినప్పుడు ఆయనను, యేసుప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించినందుకు గాను ఆయన నిన్ను తన ప్రణాళిక కోసం నడిపిస్తాడు. కొన్నిసార్లు ఆయన నడిపిస్తున్నప్పుడు ఆయన నడిపించే విధానం నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఖచ్చితంగా నీవు చేరే గమ్యస్థానం నీకు మేలుకరమైనదని గుర్తిస్తావు. నీవు ఎరుగని త్రోవలో దేవుడు నిన్ను నడిపిస్తాడు. నాకు ఏం అర్థం కావడం లేదండి, నా జీవితం ఎటుపోతుంది, ఎందుకు బ్రతుకుతున్నాను, నా జీవితంలో దేవుడు ఎందుకు ఇలాంటి స్థితులు, ఇలాంటి రోజులు అనుమతించాడు, ఎందుకు దేవుడు మౌనంగా ఉండిపోయాడు అనే కలత ఈరోజు ఈ మాటలు వింటున్న వారిలో ఎవరిలోనైనా ఉందేమో. దేవుడు మౌనంగా ఉండేవాడు కాదని బైబిల్ స్పష్టంగా సెలవిస్తూ ఉంది. దేవుడు తన పని తాను చేస్తూ ఉన్నాడు. బహుశా దేవుడు తన పని తాను నీ పట్ల చేస్తున్నాడు అని ఈరోజు నీకు అర్థం కాకపోవచ్చు, కానీ ఒక రోజున ఖచ్చితంగా దేవుని కార్యాన్ని, ఆయన నిన్ను ఎలాంటి పరిస్థితులు గుండా నడిపించాడు అనే స్థితిని నీవు తప్పక గుర్తిస్తావు, అర్థం చేసుకుంటావు. ఎందుకంటే నీవు ఎరుగని త్రోవలో నిన్ను నడిపించే సామర్థ్యం కలిగిన వాడు నీ దేవుడు ఒక్కడే. నూతన మార్గంలో నడిపిస్తాడు. నూతన అనుభవం వైపు నిన్ను తీసుకువెళ్ళేది నూతన సాక్షి నీకు ఇవ్వాలనే. ఈరోజు నీవు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య సాక్ష్యంగా మార్చగలవాడు నీ దేవుడు. అంత మాత్రమే కాకుండా మన ముందు ఉన్న చీకటిని ఆయన వెలుగుగాను వంకర త్రోవలను చక్కగాను చేయగల దేవుడు మన ప్రభు. ఈరోజు నీ ముందున్న పరిస్థితులు అన్నీ వంకర టింకరగా ఎక్కడికి నిన్ను తీసుకెళ్తున్నాయో తెలియనివిగా ఉన్నాయేమో, కానీ నీవు ఆరాధించే దేవుడు నీ కొరకు వాటిని చక్కగా చేయగలడు. వాటిని చక్కగా సిద్ధపరిచి, స్థిరపరిచి, ఎలాంటి చీకటి నీ చుట్టూ అలుముకున్నప్పటికీ దానిని ఈరోజు వెలుగుగా మార్చిపోతున్నాడు. గుడ్డిగా భక్తి చేస్తున్నానని అనుకుంటున్నావేమో, నీ చుట్టూ ఉన్నవారు బహుశా అలా మాట్లాడుతున్నారేమో. నీ ప్రభువు నీ ముందున్నాడని గుర్తించు. ఎరుగని త్రోవలో నడిపిస్తూ, చీకటిని వెలుగుగా, వంకర మార్గములను స్థిరమైనవిగా సరళం చేస్తూ నడిపిస్తూ, విడువక నీ పట్ల తన కార్యాలు చేస్తానని ఈరోజు ప్రభువు మనతో వాగ్దానం చేస్తున్నాడు. ఈ మాటలు ధ్యానించండి. ఈ రోజంతట్లో ఈ వాగ్దానం ఆధారంగా మీరు ప్రార్థించిన ప్రతిసారి ఈ మాటల ఆధారంగా ప్రార్థించండి. దేవుడు నడిపించేవాడు. ఎలాంటి త్రోవలో అంటే వంకర త్రోవలను చక్కగా చేసి ఎరుగని త్రోవలో నడిపిస్తారని వాగ్దానం చేస్తున్నాడు. ప్రార్థన. కృపగల మా తండ్రి, మాతో మాట్లాడిన మాటలు బట్టి స్తోత్రాలు. మా ప్రియులను ఈ మాటల ద్వారా బలపరచండి. ఎలాంటి చీకటి మార్గాలలో, ఎలాంటి వంకర మార్గాల్లో నడుస్తూ ఎరుగని త్రోవలో జీవిస్తున్నాం అనుకుంటున్నారో వారి ముందు నీవున్నావని, వారిని విడువక
నడిపిస్తూ నీ కార్యాలు వారి జీవితాల్లో జరిగిస్తావని మాతో మాట్లాడినందుకు స్తోత్ర. ఈ మాటల ఆధారంగా మా ప్రియులందరినీ బలపరచండి. ఈ దినమంతా నీ ఆత్మతో నింపండి. నూతన కార్యాలు వారి జీవితాల్లో జరిగించండి. ఈ అనుదిన వాగ్దానాన్ని అనేకులకు చేర్చుతున్నందుకు స్తోత్రాలు. మరింతగా అభివృద్ధి పరచమని అడుగుచు యేసుక్రీస్తు వారి నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ us.